పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిందో చూడాలి. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న థియేటర్స్లోకి వచ్చేసింది. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. అయితే చాలా పేలమైన కథ, మేకింగ్ విలువల వల్ల మొదటి ఆటతోనే డిజాస్టర్గా నిలిచింది. సుమారు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్స్ రాబడుతుందో తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత అనేది ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ తన మునుపటి చిత్రం బ్రో కోసం తీసుకున్న రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయలు అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే హరిహర వీరమల్లు చిత్రం కోసం ఆయన 20 కోట్ల రూపాయలు లోపే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ సినిమా విడుదలైన తర్వాత అది హిట్ అయితేనే తన పారితోషికాన్ని పరిగణనలోకి తీసుకుంటానని ఇంటర్వ్యూలో పవన్ అన్నారు. కానీ తాజాగా అందుతున్న మరో సమాచారం ప్రకారం రెమ్యునరేషన్తో పాటు సినిమా రిలీజయ్యాక నిర్మాతకు వచ్చే లాభాలను బట్టి మిగతా రెమ్యూనరేషన్ ఉంటుందని సమాచారం. అందుకే పవన్ అలా చెప్పారని తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా నటించిన నిధి అగర్వాల్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 5 కోట్ల వరకు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో చెబుతున్నమాట. చివరగా హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ మరియు సినిమా విజయంపై ఆధారపడి ఉండటం గమనార్హం. ఇతర నటీనటుల పారితోషికాలు కూడా వివరించబడ్డాయి.